హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఇంట్లోని మంచి రుచిగా ఒక 15 నిమిషాల్లో ఈ పాలకోవాను చేసుకోవచ్చండి. నోట్లో వేయగానే గొంతుకులోకి అలా దిగిపోతుందండి. ఈ పాలకోవా అంత బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినే పాలకోవాను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోనికి 2 స్పూనుల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగాక ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. తరువాత ఇందులోకి 1.5 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. ప్యాకెట్ పైన ఎవ్రీడే మిల్క్ పౌడర్ అని ఉంటుందండి. ఈ మిల్క్ పౌడర్ని వేసుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు గరిటెతో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత 1/2 కప్పు పంచదార పొడిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఈ కోవా అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఇదంతా కూడా నేను చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ కోవా బిళ్ళల్లాగా రౌండ్ గా చుట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈ కోవా బిళ్ళల్ని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. గార్నిష్ కోసం పైన జీడిపప్పును కానీ పిస్తాను కానీ బాదం పప్పు ఇందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఎంతో ఇష్టమైన కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. నార్మల్ గా కోవాను ప్రిపేర్ చేసుకోవాలంటే 1 అవర్ పాటు టైం పడుతుందండి. అలా కాకుండా ఈ మిల్క్ పౌడర్ తో ఇన్స్టెంట్ గా కోవా బిళ్ళలను చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.